భాగ్యం ముక్తి సభాధ్యక్షులైనటువంటి ఉపాధ్యక్షులైనటువంటి గౌరవాధ్యక్షులైనటువంటి మరి సభ ప్రారంభకులైనటువంటి మహాత్ములందరకు ద్వాదశ నమస్కారములు తెలియజేస్తూ సభలో వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి గురుభక్త సాంప్రదాయిక బృందమునకు నా యొక్క శిరస్సాష్టంగా ద్వాదశ నమస్కారములు అర్పిస్తూ మద్గురుదేవులైన శ్రీ నిత్య నిర్భయానంద గుమ్మిడి కూర్మయ్య స్వామి వారిచే, ఎందుకంటే మాకు ఇక్కడ పరిచయం లేకపోయినా మాకు భగవతి రాముల మేస్టర్ గారు మాకు పరిచయం. అంటే నేటికి 10-15 ఏళ్ళ నుంచి పొలాల్లో వీళ్ళ మందిరం ఉంది, సభలు పెట్టి అది కూడా రాత్రి 9 నుండి స్టార్ట్ చేస్తే తెల్లారి 5 వరకు. మరి మాస్టర్ గారు ఉండేవారు, మాకు ఇదే సిద్ధాంతం. అయితే ఆ విధంగా జరుపుకొని వస్తూ ఈ అమ్మ కూడా అక్కడికి వచ్చేవారు. ఆమె తల్లి ఏంటంటే స్థితి, వాళ్ళు ఎరిగి ఆ స్థితిని పొందారు. అటువంటి మహాత్ముల వాళ్ళ గురించి మనం చెప్పాలంటే ఏమాత్రము 12 అక్షరములు సదమల మంత్రార్థం ఎరిగి సద్గురు కృపచే 16 అక్షరములు గల అది ఎట్టిదో తెలిపినేను అతడే సద్గురుడు. అటువంటి మహాత్ములు, అటువంటి వెరిగి ఆ పుణ్యాత్ములు అంటే మరి వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి ఆ స్థితిని మనం పొందాలంటే మరి ఇంకా సద్గురుడు కరుణ కావాలి. కాబట్టి అటువంటి మహానీయులకి ద్వాదశ నమస్కారములు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గౌరవాధ్యక్షుల వారికి, సభా వేదికను అలంకరించి మహాపెద్దలకు, సభలో ఆసీనులైనటువంటి అందరికీ నా యొక్క శిరస్సాష్టంగా ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ ఆ అమ్మ గురించి ఇదే మా వాక్యము. జై సద్గురు బ్రహ్మరాజు. ఒక్కసారి మీరందరూ, ఎందుకంటే మనం గురుబిడ్డలము, మనకు సర్వకాల సర్వ వ్యవస్థలందు గురుమాల మంత్రము చెప్పించమన్నారు. ఒక్కసారి మీరు అందరూ గట్టిగా అనాలా, జై బలో సద్గురు బ్రహ్మరాజుకు. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. జై బలో సద్గురు బ్రహ్మరాజుకు. సద్గురు బ్రహ్మరాజుకు.